విశ్వామిత్రుని కఠోర తపస్సు కారణంగా అతని శిరస్సు నుండి పొగలు పుట్టి అగ్నిజ్వాలలు వ్యాపిస్తోంటే ముక్కోటి దేవతలు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, విధాత నమస్సుమాంజలి, విశ్వామిత్రుని తపోగ్నిజ్వాలలకు చతుర్దశ భువనాలు భయంతో వణికిపోతున్నాయి. సూర్యుడు కాంతిహీనుడయ్యాడు. భూమి కంపిస్తోంది. సాగరాలు సంక్షుభితమవుతున్నాయి. పర్వతాలు బ్రద్దలవుతున్నాయి. విశ్వామిత్రుడు ప్రళయకాలాగ్ని సదృశుడై సమస్త లోకాలను భస్మం చేయకముందే అతని మనోవాంఛితాన్ని సఫలం చెయ్యి అని ప్రార్థించగా, బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని ముందు ప్రత్యక్షమై, బ్రహ్మర్షి, చేసిన తపస్సు చాలు. నీ తపోనిష్టతో బ్రాహ్మణత్వాన్ని సాధించావు. నీవు బ్రహ్మర్షివైనావు అని పలికాడు. బ్రహ్మదేవుని మాటలకు విశ్వామిత్రుడు సంతసించి, బ్రాహ్మణత్వము దీర్ఘాయుర్దాయము నీవు అనుగ్రహించిన ఎడల ఓంకారవషట్కారములు చతుర్వేదములు నన్ను వరించి వేద విద్యా బోధనాధికారము యజ్ఞయాగాది కృతువులు చేయించు యోగ్యత నాకు లభించాలి. ముఖ్యంగా సర్వలోక పూజితుడైన వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించే వరకు నేనీ తపోదీక్ష విరమించను అని పలికాడు. దేవతల కోరిక మన్నించి వశిష్ఠుడు అక్కడికి వచ్చి, విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షివి అని ముమ్మారు పలికాడు. విశ్వామిత్రుడు సంతృప్తుడై తపోదీక్ష విరమించి వశిష్ఠుని పూజించాడు. రామభద్ర, ఇది ఈ విశ్వామిత్రుని ఘనచరిత్ర. వీర్యమునకు నివాసస్థానుడైన ఈ మహర్షి శ్రేష్ఠుడు సదా ధర్మనిరతుడు. ఈ తపోమూర్తిని గురువుగా పొందిన మీరు ధన్యులు అని శతానందుడు విశ్వామిత్రుని జీవితగాథను ముగించాడు. అనంతరం జనక మహారాజు, బ్రహ్మర్షి, పుణ్యఫలప్రదమైన తమ గతవైభవ చరిత్రను విని తరించాను. సూర్యుడు అస్తాద్రికి పోవుచున్నాడు. విద్యుక్త కర్మ నిర్వహణాకాలము సమీపిస్తోంది. నా నిష్క్రమణానికి అనుమతిస్తే తిరిగి రేపు మీ దర్శనం చేసుకుంటాను అని వినయంగా పలికాడు. విశ్వామిత్రుడు సమ్మతించాడు. అనంతరం రామలక్ష్మణ విశ్వామిత్రులు తమకు నిర్దేశించిన విడిది గృహాలకు వెళ్ళి విహిత కర్మలు ఆచరించి విశ్రమించారు.